అందరికీ నమస్కారం. నేను ఛానల్ స్వాగతం సుస్వాగతం. ఈరోజు వీడియోలో సిల్క్ శారీస్ ఎలా వాష్ చేయాలో మీకు చూపించబోతున్నాను. ఎంతో ఖరీదు పెట్టి ఫ్యాన్సీ శారీస్ తీసుకుంటూ ఉంటాం. శారీస్ను నార్మల్గా వాష్ చేస్తూ ఉంటాం. అలా కాకుండా సింపుల్ అండ్ ఈజీ మెథడ్లో కేవలం ₹2 ఖర్చుతో ఈజీగా ఎలా వాష్ చేయాలో లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం రండి. ముందుగా ఒక ప్లెయిన్ బకెట్ తీసుకోవాలి. ఇక్కడ నేను మీరా షాంపూ బాటిల్ని తీసుకున్నాను. షాంపూ బాటిల్ అందుబాటులో లేనట్లయితే మీరా షాంపూ ప్యాకెట్ ₹2 తీసుకోవాలి. ₹2 షాంపూ ప్యాకెట్లో ఎంత లిక్విడ్ అయితే ఉంటుందో అంత షాంపూను బకెట్లో వేయాలి. ట్యాప్ ఓపెన్ చేసి వాటర్ను బకెట్లో నింపి మీరు తీసుకున్న ఫ్యాన్సీ శారీని షాంపూ వాటర్లో వేయాలి. అలాగే జాకెట్ కూడా షాంపూ నీటిలో వేయాలి. శారీని ఎక్కువసేపు ధరించినట్లయితే షాంపూ నీటిలో 1 నిమిషం పాటు నానబెట్టాలి. శారీని నేను కొద్దిసేపు మాత్రమే ధరించాను. చీరను 2 చేతుల సహాయంతో లైట్గా రబ్ చేయాలి. చీరను షాంపూ వాటర్ నుంచి తీసి పక్కన ఉంచాలి. సేమ్ అదే విధంగా బ్లౌజ్ను కూడా లైట్గా రబ్ చేసి పక్కన ఉంచాలి. మిగిలిన నీటిని పారబోయాలి. మరలా ట్యాప్ సహాయంతో బకెట్ని నార్మల్ వాటర్ని నింపి చీరను దానిలో ఒకసారి ముంచి తీయాలి. సేమ్ ఇదే విధంగా బ్లౌజ్ను కూడా నీటిలో ముంచి తీయాలి. మీరా షాంపూ అందుబాటులో లేనట్లయితే కుంకుడుకాయ పౌడర్ను యూజ్ చేయవచ్చు. కుంకుడుకాయ పౌడర్ అందుబాటులో లేనట్లయితే కుంకుడుకాయలను 4-5 తీసుకొని దంచి రాత్రివేళ నీటిలో నానబెట్టి ఆ రసాన్ని కూడా సిల్క్ శారీస్ క్లీన్ చేయడానికి యూజ్ చేయవచ్చు. సేమ్ ఇందాక చూపించిన విధంగానే నీటిలో కాసేపు నానబెట్టి మరలా ప్లెయిన్ వాటర్లో ముంచి తీయాలి. ఇలా చేయడం వల్ల సిల్క్ శారీస్ షైనీగా ఉంటాయి. మరొక టిప్ చూద్దాము. సిల్క్ శారీస్ బయట ఆరవేసేటప్పుడు ఫాలు భాగము మన వైపు ఉండేలా చూసుకోవాలి. బ్లౌజెస్ కూడా వెనక వైపు ఆరేయాలి. మంచి ఎండలో కాకుండా నీడ పట్టున ఉండే విధంగా ఆరవేయాలి. ఏమాత్రం ఎండ తగలరాదు. ఇలా చేయడం వల్ల కలర్ ఫేడ్ అవ్వకుండా ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.